హసీనా అడిగి తెలుసుకుందాం. హసీనా, ఏంటి పరిస్థితి? కొద్దిసేపటి క్రితమే కాల్పుల విరమణ అన్నారు. జమ్మూలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజలు సంతోషించారు. కానీ ఉన్నట్టుండి కాల్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వన్స్ అండ్ ఫర్ ఆల్ పాకిస్తాన్ కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. పాకిస్తాన్ తెచ్చుకుంది అని మనం భావించొచ్చా? భారత్ నుండి మన కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 3 త్రివిధ దళాలన్నిటికీ కూడా ఎలాంటి ఆర్డర్స్ లేకపోతే ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయబోతున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 3 గంటలు కూడా పాకిస్తాన్ ఆగలేకపోయింది. సీజ్ఫైర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అటు ఇరు దేశాల ప్రతినిధులు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఈ 3 గంటలు కూడా ఆగలేకపోయింది. మొత్తం అంతా ఎల్ఓసి బార్డర్ ఏరియాలో అంతా కూడా ఫైరింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే జమ్మూకి సమీపంలో ఉన్న బార్డర్ ఏరియాస్ అయితే రాజోలి, అలాగే సాంబా, అలాగే పూంచ్ ఈ ఏరియాలన్నింటిలో కూడా మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ అయింది. అలాగే కొన్ని చోట్ల డ్రోన్స్ కూడా చూసినట్లు సమాచారం. ఇక్కడ మనకు లోకల్ ఇక్కడ కొంతమంది ఆ బార్డర్కి సంబంధించి అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. ఇట్లా హోటల్స్లో కానీ ఇట్లా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ కాల్స్ కూడా వాళ్ళకి వస్తున్నాయి, మీరు రాకండి ఇక్కడ ఫైరింగ్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బ్లాక్అవుట్ అనేది ఒకవైపు కొనసాగుతుంది. ఆ దృష్టాలు కూడా మనం చూడొచ్చు. ఎక్కడ కూడా లైట్స్ ఆన్ చేసి లేవు, మొత్తం అన్నీ కూడా లైట్స్ అన్నీ ఆఫ్ చేసే ఉన్నాయి. మొత్తం అంతా చీకటిమయంగా ఉంది జమ్మూ అంతా. ఈ సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీజ్ ఫైర్ అన్నారు కదా, మరి మళ్ళీ ఫైరింగ్ ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పాకిస్తాన్ అనేది తన వక్రబుద్ధిని మళ్ళీ చూపించింది. ఎక్కడ కూడా నియమాలని ఎప్పుడు యుద్ధంలో కూడా తన రూల్స్ని పాటించదు, అలాగే ఇప్పుడు సీజ్ ఫైర్కి సంబంధించి కూడా రూల్స్ని పాటించలేదు. సో తిరిగి ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అలాగే డ్రోన్స్ని ప్రయోగించడం కూడా స్టార్ట్ చేసిందని మనకి వార్తలు వస్తున్నాయి. అయితే భారత ఆర్మీ కూడా దానికి కరెక్ట్ ధీటుగానే సమాధానం చెప్తున్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు అంటే సీజ్ ఫైర్ అని చెప్పి రిలాక్స్ ఎక్కడ అవ్వలేదు. ఎక్కడికక్కడ భద్రతా దళాలు అలాగే మోహరించున్నాయి. ఎక్కడ కూడా ఎవరిని బార్డర్ ఏరియాస్లో ఆల్రెడీ ఎవరినైతే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరినీ పంపించేశారో, అక్కడ సురక్షిత ప్రాంతాలకు వాళ్ళందరినీ తరలించారో, అదనపు ఫోర్స్ కూడా అక్కడ డిప్లాయ్ అయింది. అక్కడ నుంచి ఏమీ తొలగించలేదు. ఇంకా సాయంత్రం నేను కొంతమంది బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు, మీకు అక్కడ నేను బార్డర్ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడికి పంపడానికి మాకు పర్మిషన్ లేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు ఆర్డర్స్ ఇంకా రాలేదు అని కూడా చెప్పారు. అయితే ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి కాల్పులకి పాల్పడడం అనేది ఇక్కడ చాలా ఆందోళనకరంగా ఉంది పరిస్థితి. అయితే మనం చూడొచ్చు, ఏదైతే 3 days నుంచి ఇలా బ్లాక్అవుట్ కొనసాగుతుందో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ చర్యలు అయితే తీసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ కూడా సైరన్ కూడా వినిపించింది, జాగ్రత్తగా ఉండండి, లోపలనే ఉండండి, అవసరమైతేనే బయటకు రండి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. రైట్ హసీనా, సో మీరు అప్డేట్స్ అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. వి విల్ కాంటాక్ట్ యూ అగైన్.